అన్నగారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నాను. అందరూ చూస్తున్నారుగా, చాలా బాగున్నాను. మీకు బాగాలేదని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. టక్కున పక్కనే కదా, టైం చూస్తే మాకు 9 అయితుంది. ఆ 9 గంటల సమయంలో నేను ఇంటర్వ్యూ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చేసరికి 10 అయిపోయింది. సో, ప్రస్తుతం 10 అయితుంది. మరి మీరు ఎలా ఉన్నారు? ఏంటి? ఎందుకంటే మొన్ననే పలకరించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సడన్‌గా మరి కాళ్ళు నడవలేకపోతున్నాడు, సిక్ అయిపోయాడు, ఫుల్ ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ అన్నట్టుగా ఆ రకంగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడవలేని పరిస్థితిలో ఉండడం ఏంది, ఏమైందని చెప్పి పక్కనే కదా సడన్‌గా వచ్చేసిన. చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క ప్రేమకి, మీ అభిమానానికి. ఇలాగే చాలామంది ఫోన్లు చేసిర్రు. ఒక ఇద్దరు ముగ్గురు కూడా చేసి, ఎట్లుంది ఇట్లా అయిందంట కదా అంటే, ఏమైంది బాగానే ఉన్నాను కూడా వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. అంటే ఇవన్నీ రూమర్స్ అన్నమాట. ఇవి నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఏదో ఒకటి నా మీద పుట్టిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక శక్తిలాగా జ్వాలాముఖిలాగా వెలుగుతుంది అన్నప్పుడు దాని మీద కొన్ని దయభూతాలు ఆ యొక్క దీపం చుట్టూ తిరిగినట్లుగా కొన్ని శక్తుల్లాగా నా చుట్టూ ఎప్పుడు ఏదో ఒక వైరస్ లాగా వీళ్ళందరిది తిరుగుతూనే ఉంటుంది. నన్నంటూ ఓర్వని వాళ్ళది. నేనైతే బాగానే ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి గోలుకొండ ఎక్కుతూనే ఉన్నాను. కొమరవెల్లి దగ్గర కొండపోచమ్మ మెట్లు కానీ, కొమరవెల్లి కాడ ఎల్లమ్మ మెట్లు కానీ ఇవన్నీ ఎక్కుతూనే ఉన్నాం. దాదాపు అంటే బలం మాత్రం క్షీణిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏజ్ కూడా పెద్దగా అవుతుంది. రోజంతా ఏజ్ వస్తుందా పోతుంది అంటే వస్తుంది కానీ పోతలేదు కదా. ఆ ప్రకారంగా 37 ఏండ్లకు వయసుకున్నప్పుడు ఒకప్పుడు ఉన్నంత బలం ఇప్పుడు ఉన్నది. ఇంకొక 10 ఏళ్ళకి ఇంత బలం కూడా ఉండదు. అది నేను ప్రజలోకని కూడా నేనే తెలియజేస్తున్నా. సో జనరల్‌గా చాలామంది జోగినీలు గానీ, శివసత్తులు గానీ, ఘనాతులు గానీ, ఈవెన్ మహిళలు కానివ్వండి, ఒక బోనం ఎత్తుకున్నారంటే నడవడానికి కొంత ఇబ్బందవుతుంది. సో, జోగినీళ్ళు ఏందంటే వాళ్ళకు కొంచెం అలవాటు పడ్డారు కాబట్టి నాట్యం చేస్తా ఉంటారు. కానీ బోనం ఎత్తుకొని మోకాళ్ళ మీద అంత దూరం నడవాలంటే మాత్రం అది అసలు అసాధ్యం. అది మీరు సుసాధ్యం చేశారు. అసలు ఎట్లన్నా అంత దూరం నడిస్తే నిజంగా మోకాళ్ళు నొవ్వవా? ఆ బ్యాలెన్స్ ఎట్లా ఆపగలుగుతారు? అసలు ఎట్లా అంటే అంటే అమ్మవారి శక్తి ఏమైనా ఉంటుందా? అంటే కొంతమంది అయితే ఇంతకుముందు ఇట్లనే రోమర్స్ పుట్టించి కుమరవెల్లి మల్లికార్జున స్వామి కాడ కానీ ఇవన్నీ కూడా అంటే ఊహించుకొని ఈయన బట్టలు కట్టుకొని నడుస్తాడు. ఇట్లనే ఒక అతను ఫోన్ చేసి పిల్లగాడు మరి ఎవరన్నా శివసత్తులు చేపిచ్చిర్రా మరి ఎట్లా చేసిండో తెలియదు కానీ ఒక ఆయన ఫోన్ చేసి అరే బడే చూతేగాన్లని చేస్తావన్న నువ్వు పబ్లిక్ని అని అన్నాడు. అప్పుడు ఆ టైంలో కూడా నేను నా ముఖాళ్ళకి ఎట్లా పుండ్లు ఉన్నాయో ఎట్లా సీమ్ గారుతుందో నేను యూట్యూబ్లో చూపించి మరి తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ మాట్లాడడం జరిగింది. ఫస్ట్ చూపించిన నేను వీడియోలో సాక్ష్యం ఇగో ఇలా ఉంది. అప్పటికి ఇంకా వారం అయిపోయింది. వారం అయితే దెబ్బలు మానుతాయి. ఇప్పుడు కూడా ఇది జరిగి 4 days జరుగుతుంది. ఇప్పుడు మానిన కానీ ఇప్పుడు చూపించమంటే కూడా చూపిస్తే నాకు పుండ్లు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి బట్టలు కట్టడం కానీ ఏది ఉండదు. ఇంకోటి ఉపవాసం ఉంటా. ఇంకోటి ఆ తల్లి అమ్మవారు జగన్మాత ఇచ్చే బలం ఎక్కువ. ఇంకోటి మనము అందరిలాగా జోగిని కాకుండా మ్యారేజ్ చేసుకోకుండా అట్లా ఉన్న వ్యక్తులం కాదు మనం. మనం సంసార బంధంలో ఉన్న వాళ్ళం, కొనసాగుతున్న వాళ్ళం. మనం సంతానం ఉత్పత్తి అవుతుందో మన బలం కూడా మన పిల్లలకు పోతుంది. 5 మంది పిల్లల్ని కన్నామంటే సామాన్యమైన విషయం కాదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అది సంతానం కనడం కూడా అది అందరికీ సాధ్యం కాదు. అన్నీ కూడా కొనుక్కోవచ్చు మనం భూమి మీద, పైసలు పడేస్తే అన్నీ వస్తాయి. కానీ అన్నిటికంటే తీపి ఏది? ఇన్ని తీపులు ఉంటాయి, ఎన్నో రకాల తీపిలు ఉంటాయి. ఇన్ని తీపిలలో ఏది తీపి అంటే కడుపు తీపి గొప్పది అన్నట్టుగా ఆ భగవంతుడు ఆ కడుపు తీపిలో మాకు ఇన్ని ఫలాలను ఇచ్చిండు. ఆ ఫలంలో ఒక ఫలం భగవంతుడు తీసుకున్నాడు. ఎన్నో ప్రసాదాలు ఇచ్చినప్పుడు ఒక ప్రసాదం తనే స్వీకరించిండు కాబట్టి దానికి కూడా బాధ లేదు. తీసుకున్న ప్రసాదాన్ని కూడా మళ్ళీ ఎలా తీసుకున్నాడో తిరిగి అలాగే ఆ ప్రసాదాన్ని మా ఇంట్లోకే మళ్ళీ గాయత్రిని పంపడం చాలా అదృష్టవంతులం. కానీ ఇప్పటికి రోమర్స్ వస్తున్నట్టే. 3 బిడ్డల్ని సాధలేక కూడా ఒక బిడ్డను చంపకుండానే రోమర్ కూడా పుట్టింది. అది చాలా పెద్దదన్నమాట. అది దాదాపు సంవత్సరం అయింది నేను అందులో నుంచి బయటికి రావడానికి. ఏ తల్లి ఏ తండ్రి కావాలంటే రోడ్డు మీద తిరిగేదైనా కూడా ఒకవేళ పిల్లల్ని కన్నా ఎవరైనా చెత్త కుప్పలనో ఎవరి ఇంటి ముందలనో ఈ గుడి దగ్గరనో వదిలేస్తుంది తప్ప చంపేది. అది కడుపుకు అంత ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మాండ సృష్టి మీద అంత తీపి ఇంకోటి లేదు. కాబట్టి రోమర్స్ మాత్రం 1 కాదు 2 కాదు రాకేష్ మీద దాదాపు 30 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాయి. మురికి నీళ్ళకు దిగిండి ఎందుకు బోనం ఎత్తుకునే ట్యాంక్ బండ్ నీళ్ళు గలీజ్ నీళ్ళు అంటే నేను దిగే వరకే గలీజ్ నీళ్ళు అయితే మరి ఖైరతాబాద్ వినాయకుడు పోతున్నాడు. ఎన్నో లక్షలాది వినాయకుళ్ళు అందులో
పోతున్నారు, ట్యాంక్ బండ్లో దుర్గామాతలు పోతున్నారు, బతుకమ్మలు పోతున్నాయి, గౌరమ్మ పోతుంది. వాళ్ళందరూ గలీజ్ అంటలేరా? అవన్నీ మీ గలీజ్ అనిపిస్తలేదా? మీ ఇళ్ళల్లో ఉన్నాయిగా, మీ ఇళ్ళల్లో సంపులు ఉన్నాయి, హౌజులు ఉన్నాయి, బకెట్లు ఉన్నాయి. ఇది మోగుతుంది ఎప్పుడో ఒకసారి అనుకున్నా, మోగింది. జర మీరు కూడా మాట్లాడుతూ నాకు డిస్టర్బే అనిపిస్తుంది. ఇలా ఉండదు. అలా దుర్గామాతను వేసేటప్పుడు ఏదైనా చిన్నగా పెట్టుకోండి. పెద్ద దుర్గామాతను వేయడం ఎందుకు? చిన్న దుర్గామాతను పెట్టుకోండి, టబ్బులలో వదులుకోండి, ఫ్రెష్ నీళ్ళు. ఒక టైం బౌండ్ కావాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అంటే మీ అవసరానికి, అంటే ప్రజలోకం అనాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలోకం ఎప్పుడు కూడా నన్ను రోమస్ చేయరు. నా వ్యక్తిగతంగా నాకు సంబంధించిన నా కమిటీ దాంట్లో ఏదైతే శివశక్తులలో ఉన్నామో మాకు సంబంధించిన దాంట్లోనే ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, నేను పడుతూనే ఉంటాను. నేను ఇలా కొట్టుకొని ఎన్నో మురుగుతూనే ఉంటాయి. మన వెనుక ఎన్నో కుక్కలు మురుగుతుంటాయి. మనం అవన్నిటిని పట్టించుకుంటే మనం బతకలేం. కాబట్టి అవన్నిటిని వదిలేస్తూనే నా జీవితం పునఃప్రారంభం చేస్తూనే ఉంటా. వీళ్ళు ఎంత నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా మీ అందరికీ తెలుసు. ఆడ అఘోరి అని అక్కడికి రావడం జరిగింది. ఆడ హోమం జరిగేంతసేపు ఒక 45 నిమిషాలు ఉండి వెళ్ళిపోయింది. సో ఈ ఆడ అఘోరి నాగసాధు అని చెప్పుకునే ఆ వ్యక్తి ఎందుకు వచ్చినావు అంటే, నేను లోక కళ్యాణం కోసం వచ్చాను. మరి లోక కళ్యాణం అంటే ఏంటి? ఎక్కడ ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దృశ్యాలు జరిగినప్పుడు వాటిని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళమే మేము. సో అది మరో చోట జరగకుండా జరిగిన చోట కూడా దాన్ని పరిష్కారం దానికి వచ్చే విధంగా మేము దానికోసం పోరాడతామని చెప్పేసి, లోక కళ్యాణం కోసం ఆమె వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఏదో చుట్టపు చూపులాగా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది అంటాం కదా, ఆ రకంగా వచ్చి వెళ్ళిపోయింది. మరి అంటే నాకు తెలిసి మరి ఆమె లేడీ అంటే ఆడ అఘోరి అని నాగసాధు అని చెప్పుకుంటుంది. మరి చూస్తే ఆమె ఏంటి మొత్తం కూడా వేషధారణ ఏదో భస్మం రాసుకొని నగ్నంగా కొన్ని కపాలను దండ వేసుకొని, నేను మగ కాదు ఆడని, నాకు ఋతుస్రావం వస్తుంది, నేను ముత్యాలమ్మ టెంపుల్లో కూడా నేను కాపాడుతానని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయింది. చాలామంది కూడా ఆమెను ప్రశ్నించారు, మీరు అసలు ఏంటి అంటే, నేను 20 సంవత్సరాల క్రిందట నేను చనిపోయాను, ఇప్పుడు నేను అఘోరి నాగసాధుగా మళ్ళీ ప్రత్యక్షమై వచ్చాను, నాకు మరో జన్మ ఇచ్చాడు శివుడు అని చెప్పేసి రకరకాలుగా వచ్చిన కొన్ని ప్రముఖ ఛానల్స్ అన్నింటిలో కూడా ఆమె అట్లా మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు అనేక వీడియోస్లలో కూడా. అంటే ఈ మధ్య యూట్యూబ్లో వస్తుంది, ఈ మధ్య ట్రెండింగ్లో బాగా కనిపిస్తుంది, పబ్లిసిటీని బాగా పెంచుకుంటుంది. ఆమె దొంగ అఘోరి కాదు, అఘోరిగా చెప్పుకున్నటువంటి ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి కూడా ఇప్పుడు బయటపడింది. మరి మొత్తానికి దాన్ని ప్రజలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, చట్టం కానివ్వండి మరి ఆమెను శిక్షిస్తుందా ఏంటనేది మాకు తెలియదు. మొదటిగా ఆమె గురించి నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ అడుగుతాను. మరి లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి ఈ యొక్క లేడీ అఘోరి అని చెప్పుకుంటున్నటువంటి ఈ వేషధారణలో ఉన్నటువంటి ఆ ట్రాన్స్జెండర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎవరైనా కూడా ఎంత అందంగా ఉన్నా, ఇప్పుడు మేము కూడా చాలా అందంగా ఉంటాం, చీర కట్టుకుంటాం. చాలామంది అంటారు, అమ్మ ఆడపిల్లవమ్మ నువ్వు, బంగారం అమ్మ అంటారు. ఒక వాయిస్తోనో లేకపోతే మనం బాడీ స్ట్రక్చర్తో దేనితోనో గుర్తుపట్టవచ్చు. ఎంత అందంగా ఉన్నా కూడా చాలామంది అందంగా ఉంటారు. చాలామంది పూణేలో ఉంటారు, బొంబాయిలో ఉంటారు. వాళ్ళని చూస్తే అసలు ఆడ జాతే పనికిరాదు. అందుకని పురుషులు వాళ్ళు చెప్పుకుంటారు మేము ట్రాన్స్ అని. నేను చూసినప్పుడైతే యూట్యూబ్లో ఈ మధ్య కొద్ది కాలంలో కనిపిస్తుంది. వాళ్ళ గురించే కదా మీరు అనేది. నేను చూసిన మరుక్షణమే అనుకున్నాను, చాలామంది ఆడ అని ఎందుకు అంటున్నారు, ఈయన మొగైన కదా, వాయిస్లో కూడా మనకు బేస్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను ఎప్పుడు స్టార్టింగ్ చూసినట్టే కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి పలానా ఆడ అఘోరి వచ్చింది, మహిళ వచ్చింది అని అంటే అప్పుడు నేను చూసిన ఆమె ఆమె కాదు, మొగైననే. ఏదైతే ఆపరేషన్ ఉందో అది థర్డ్ జెండర్ అనమాట, జస్ట్ టు కన్వర్ట్ లేడీస్ ఆపరేషన్. కానీ అట్లా అంత లగ్నంగా కూడా ఎవరు తిరగరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే పురుషుడు ఉండొచ్చు, స్త్రీ ఆపరేషన్ అయి ఉండొచ్చు, కానీ అలా తిరిగితే స్త్రీ అవమానించినట్టు కదా స్త్రీలని. స్త్రీలు ఎవరు కూడా లగ్నంగా కనిపించరు. పురుషులు కనిపిస్తే
సరే దాంట్లో విచిత్రం పడొచ్చా పడకపోవచ్చా తెలియదు. కొంతమంది మార్వడి వాళ్ళు కూడా అఘోరలను పిలిపించుకుంటారు. చాలా వాళ్ళు ఒక్క రవ్వ గింజంత వస్త్రం లేకుండానే పురుషులు ఉంటారు. అదేదో కామన్గా కూడా అనిపిస్తుంది. అది ఎక్కువ కూడా గలీజ్గా అనిపించదు. ఏ అఘోరైనా ఏక వస్త్రంతో అయితే ఉంటారు తప్పనిసరిగా. లేదు లేదు, కొంతమంది చాలా వరకు కొంతమంది అయితే లగ్నంగానే ఉంటారు. కొంతమంది పురుషుల్ది వేరు, అది కనపడ్డా కనిపించకుండా ఏం కాదు. స్త్రీ అంటే జగన్మాత, లోకమాత, పరమేశ్వరి. ఈ భూ ప్రపంచం మీద స్త్రీకున్న విలువ పురుషునికి కూడా లేదనే చెప్తా నేను. అందుకే గంగ భవాని, భూమాత, వృక్షజాతుల్ని ప్రతి ఒక్క దాన్ని స్త్రీతోనే ఒలిచారు. అందుకే స్త్రీలోక చెంచారని శ్రీ చక్రవాసని శ్రీ కనకదుర్గాదేవి ఆ జగన్మాత. ఆ జగన్మాత పాదాల కింద ధూళెంత కాదట విష్ణు బ్రహ్మ. అది లలిత సహస్రనామాలలో ఉంటుంది. అది నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు రాసేసింది కాదు కదా, అమ్మ సంకల్పిస్తూ వచ్చిన వాగ్దానం అది. ఆమె సృష్టిస్తేనే వచ్చారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటివరకైతే మనం ఎప్పుడు కూడా ఇంత నాలెడ్జ్ వచ్చింది మనకి. నాకు 37 ఏండ్లు, మీకు ఎంత వయసో నాకు తెలియదు. లగ్నంగా ఉన్న ఏ స్త్రీని చూడలే నేనైతే. పిచ్చి పట్టిన ఆడోళ్ళని కూడా చూడలే. మీరు చూసిర్రు ఎప్పుడన్నా? చూడలే. కానీ స్త్రీ అనే పేరు పెట్టుకొని ఇంకోటి వల్గర్ లాంగ్వేజ్, ఇంకోటి కాటికెళ్ళి దిద్దడం, దేని మీద అఘోర అనగానే అసలు ఒక కమ్మం మీద. ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, ఒక మహా దేవాలయానికి వాళ్ళు పీఠాధిపతులు, మామూలు దేవాలయం కాదు. శృంగేరి పీఠం మహా గొప్పది. శారదా పీఠము, శృంగేరి పీఠాలు, ఈ కంచి కామకోటి పీఠాలు, కంచి కామకోటి గోపురమే మహా గొప్పది. 50 అంతస్తులంత గోపురం అది. మరి అంత పెద్ద పెద్ద దేవాలయానికి ఉన్న పీఠాధిపతులు ఎంత బంగారం వేయాలి? రవ్వ గింజంత ఉండదు. వాళ్ళు వేయాలంటే కూడా బంగారు కిరీటాలు, బంగారు సొమ్ములు, వైఢూర్యాలు, వాళ్ళ చేతుల దండకం ఉంటుంది. అది ఏదో కట్టబెట్టుకుంటారు కదా, అది కూడా మన దాని పూత కూడా ఒప్పించుకోవచ్చు. కారు కూడా బంగారుది ఉంటుంది. అలా వేసుకునే పాకోళ్ళు కూడా బంగారం ఉండాలిలే, చెక్క పాకోళ్ళే, రుద్రాక్షమాలలే, విభూతి బొట్టే. వాళ్ళు పొడు బొట్టు అయితే పొడుగు పెడతారు. ఇప్పుడు చిన్నజీర స్వామి కూడా ఉన్నాడు, ఉట్టి కంకణం కూడా ఉంటుందో ఉండదు ఆయనకు దారంది. ఆయన కూడా ఇప్పుడు 1000 కోట్లు పెట్టి కట్టిండు కదా. మరి గుడి 1000 కోట్లు పెట్టి కట్టినప్పుడు 100 కోట్లు వాడేసి పెయిన బంగారం చేయించుకోలేడా? ఎప్పుడైతే మేము సన్యాసులము, మేము సాధువులము, అఘోరలము, నాగ సాధువులము అన్నప్పుడు అన్నిటినీ త్యాగం చేస్తారు వాళ్ళు. రవ్వ గింజంత ఎండి, రవ్వ గింజంత బంగారము. ఇక ఐఫోన్స్ అంటే ఫోన్స్ ఏ అసిస్టెంట్ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఏముండదు. ఈ కొద్ది కాలం వాళ్ళకు మాట్లాడుకోవడానికి. కొందరు అయితే ఇంక ఇప్పుడు నకిలీ బాబులు కూడా వస్తారు కాబట్టి నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, 10 లక్షలు ఇస్తావు, 5 లక్షలు, ఇట్లా డీలింగ్లు కొన్ని నడుస్తున్నాయి. ఇంకోటి మాకు ఛానల్ కూడా ఉండి తన ఛానల్కు తనే వీడియోలు తీసుకొని తనే వేసుకుంటుంది, పబ్లిసిటీ చేసుకుంటుంది. తెలిసినంత మీ నాలెడ్జ్, అఘోరాలు కార్లు తోలడము, కార్లు వాడటము, లగ్జరీగా అట్లాంటి ఫోన్లు, ఐఫోన్లు వాడడము, అసలు ఎక్కడైనా చూసిర్రా? ఈ అంటే నాకు తెలిసి నేనైతే కొంతమంది పీఠాధిపతులను చూసిన వాళ్ళ దగ్గర ఫోన్ కూడా ఉండదు. వాళ్ళ దగ్గర కూడా ఏ పీఠాధిపతి కానీ అఘోర కానీ ఎవరైనా వాళ్ళకు పీఠాధిపతులు మీరు అన్నట్టుగా అందరి దగ్గర ఉంటాయి, అది కామన్. వాళ్ళు నాగ సాధువులు అని చెప్తున్నారు కేవలం వాళ్ళ ఇద్దరి దగ్గర. వాళ్ళ కాడైనా కూడా ఏముండదు, ఏ అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. ఏదో 1, 2, 3 ఫోన్లు మాట్లాడతాం. మనకు దినాన్ని తప్పి వస్తూనే ఉంటాయి. ఒక రోజు 100 ఫోన్లు మాట్లాడతాం మనం. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళకు వచ్చిన 100 దాంట్లో ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుకుంటారు అంతే. ఇంకోటి వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది. చాలా సున్నితంగా కూడా మాట్లాడతారు చాలా. ఎందుకంటే నేను కొంతమంది పీఠాధిపతులతో మాట్లాడినా కాబట్టి నేను చెప్పగలను ఆ మాట. ఇక అఘోరలు వాళ్ళంటే ఇంకా చూస్తేనే భయం అనిపిస్తుంది. వాళ్ళ పుర్రెలు అవి ఇవి. మొన్న కాశీకి నేను పోయినా కాబట్టి ఆల్మోస్ట్ పబ్లిక్కి కూడా తెలుసు కాబట్టి అక్కడ కూడా కొంతమందిని చూసినా మాట్లాడినా చాలా బాగా మాట్లాడడం. కానీ వాళ్ళ దగ్గర ఇవన్నీ ఫోన్స్, ఇవన్నీ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్లు, లేకపోతే ఫోన్స్, ఈ అసలు మానవాళి సమాజంతోనే కట్ అయిపోతుంది వాళ్ళది. రిలేషన్ కట్ అయిపోయి భగవంతునితో సంబంధం ఉంటుంది వాళ్ళకి. ఈమెకు భగవంతునితో సంబంధం తక్కువ, పబ్లిక్తో రిలేషన్ ఎక్కువ అవుతుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. చితాభస్మం దాన్ని ఒంటి మీద పూసుకోవాలంటే, రాసుకోవాలంటే దానికి ఒక కఠినమైన పూజ ఉంటుందని విన్నది. నాకు కూడా క్లుప్తంగా తెలియదు, నాకు తెలిసి మీకు తెలిసి ఉంటుంది. మేము అడిగినప్పుడు అదేంటి వైట్ కలర్లో అంటారు, ఇది చితాభస్మాన్ని రోజు చితాభస్మాన్ని పూసుకోవడం అనేది అది నిజంగా ఒక అంటే ఒక ట్రాన్స్జెండర్కి సాధ్యమని
ట్రాన్స్ అంటే ఎవరైనా ఇప్పుడు ఆమె ట్రాన్స్ అని బయటపడింది. కావాలని ఊసుకుంటారు అంటే ఊసుకుంటారు, కానీ దాని కర్మను కూడా వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. అంటే ఇది ఉట్టి బూడిదే కదా, రాసుకుంటే ఏమొస్తుంది అని అనుకోవచ్చు వాళ్ళు, కానీ ఆ పని అందరూ చేసేది కాదు. అలా చేసిన వాళ్ళకు లత్త తగిలిన వాళ్ళు కూడా నేను కొంతమందిని చూసిన, వాళ్ళ వీపులు విమాన మోతలు మోగిన వాళ్ళని కూడా నేను కొంతమందిని చూసిన. మాది మన దాంట్లోనే కొంతమంది శివశక్తులు అలా చేసిండ్రు. అట్లా కష్టాల బూడిద రాసుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మనిషి జీవుడు 40-50 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ బతికిండు అంటే అంత లోపల ఎన్నెన్నో చేస్తుంటాం. మనం కూడా కొన్ని మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఎన్నో జీవరాశులని బలిదానం చేసిన కర్మలు కానీ ఎన్నో మన మీద ఉంటాయి. ఆ కర్మ మొత్తం ఆ మనిషి తలగవాడి బూడిదైందంటే ఆ బూడిదలనే ఉంటుంది. ఆ బూడిద నుంచి ఎక్కడ పోతుంది? ఆ బూడిదకి ఎప్పుడైతే నువ్వు మోక్షం గంగమ్మ మీద వేస్తావు బూడిదని, అప్పుడు కర్మ అనేది నివారణం అవుతుంది. పిండ ప్రదానము, లేదా బూడిద తీసుకుపోయి గంగాజలంలో వదిలేయడము, తన పేరు మీద ఏమేమైతే ఆఖరి ఘట్టం వరకు చేస్తారో అప్పుడు పోతాయి. కానీ ఏకంగా కాష్టం ఎప్పుడైతే ఆరిపోతుంది, ఇప్పుడు తలగబెట్టిండ్రు, ఎప్పుడు ఆరిపోతుంది, ఆ బూడిద తీసి ఎప్పుడు రాసుకుందామంటే మాత్రం అది సాధ్యమే కాదు. చాలా నియనిష్టములు ఉంటాయి, దీనికి చాలా పూజ పునస్కారాలు ఉంటాయి. కాబట్టి మరి ఎట్లా రాసుకుంటారు అంటే అఘోరలు అంటే వాళ్ళు ఎన్నో సాధనలు చేస్తారు, భగవంతుని కటాక్షం తీసుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు వచ్చిన థర్డ్ జెండర్ ఇది. ఆ జెండర్కి కూడా కొంతమంది అవమానిస్తున్నారు కదా ఈ మధ్య మీరు హిజ్డాలు, మీరు పనికిరానోళ్ళు, మీరు అట్లా ఇట్లా అని. ఏదో నువ్వు ఊకే ఇజ్జడా నువ్వు ఆడిబట్లోనివి, నువ్వు ఇట్లా అంటుంటే దాని ఆమెకి ఏమన్నా ఇవన్నీ ఈ మాటలు ఒడవాడతాడు అనుకుందో ఏమో. ఈ ఒక మంచి అవతారం ఎత్తుతే లోకం కూడా నాకు విలువ గౌరవం ఇస్తారు, నాకు విలువ గౌరవం కావాలి నాకు ఎట్లయినా అని వీళ్ళకి వచ్చిందేమో. అట్లా కూడా మనం అనుకోవచ్చు కదా. కొంతమంది థర్డ్ జెండర్లు కూడా కొంతమంది పీఠాధిపతులు అవుతుంటారు, అక్కడక్కడ మండలాధీక్షులు అని చెప్పేసి అవుతుంటారు. వాళ్ళు గౌరవం అందుకుంటుంటారు. ఈమెకి ఏమైనా గౌరవం కావాలి, నేను అనుకుంది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, నేను థర్డ్ జెండర్గా అయిపోతే కొంతమంది గౌరవిస్తారు అనుకున్నా, నన్ను తీసి అవతల పడేస్తుండ్రు, నాకంటూ ఒక ఉన్నత స్థాయి గౌరవం కావాలనుకొని ఈ వృత్తిని ఎంచుకొని మొత్తం చితాభస్మం రాసేసుకొని, అది చితాభస్మం అంటే మనం చూడలేదే, అది బూడిది కావచ్చు, ఈ కట్టెలు కాల్చిన బూడిది కావచ్చు, విభూతి కూడా ఆ కలర్ దొరుకుతుంది. మన శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గర ఉన్న విభూతి వేరుంటుంది, చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర ఉన్న విభూతి తెల్లగా ఉంటుంది. తెల్లగా రాసుకుంటే అర్థమైపోతుంది ఆ విభూతి రాసుకున్నారు అని. కానీ చితాభస్మం లాగా ఉండాలంటే ఆ కలర్ కూడా దొరికే విభూతులు ఉన్నాయి, కానీ మనం చూడలేదే. ఈ మనుషులు క్లారిటీగా మనకు చూపించాలంటే మాత్రం చక్కగా వీళ్ళు శ్మశానంకి వెళ్ళి ఆ రాసుకునే ముందు ఏం చేస్తున్నారో మనకు చూపించి, తర్వాత వాళ్ళు రాసుకునేది కూడా మనం చూడాలి. ఎందుకంటే లగ్నంగా ఆల్మోస్ట్ కనిపిస్తూనే ఉంది ఆమె, కాబట్టి ఆ రాసుకునేది కూడా ఏందో మనకు చూపిస్తే మనం అప్పుడు నమ్మే ఆస్కారం కొద్దిగా ఉంటుంది. కానీ మీ దగ్గర మాత్రం ఎటువంటి మిరాకిల్స్ ఏం లేవు. లోక కళ్యాణార్థమే, అందరూ లోక కళ్యాణార్థం అంటే మనం లోక కళ్యాణార్థం లేకపోవచ్చు, నాకు అర్థం కాదు. లోక కళ్యాణార్థమై ఏం చేసిర్రు వాళ్ళు? జరగబోయేది ముందే తెలుసుకోండి మీ తపస్సు శక్తితోని. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతారు ఈ మధ్యలో వచ్చిన కొత్త స్వామీజీలు కానీ వీళ్ళంతా. మీరు ముందే తెలుసుకోండి. మరి మీకు అమ్మవారు మాట్లాడుతుంది కదా, అమ్మా రేపు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందమ్మా బ్రహ్మాండ సృష్టి మీద, ఆమెకు ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగేది కూడా తెలుస్తుంది కదా అమ్మవారికి ముందే. మీ అమ్మ చెప్తలేదా? మీకు ఏ అమ్మని మీరు అడుగుతున్నారో ఆ అమ్మ, మీకు ఏ అమ్మ కనిపిస్తుందో, మీకు ఏ అమ్మతో మీరు మాట్లాడుతారో ఆ అమ్మ చెప్పలేదా? అక్కడ జరుగుతుంది పో బిడ్డ, నువ్వు పోయి జర అక్కడ బిస్తరేసుకొని కూర్చోపో, నువ్వు ఉన్నదే ప్రజలోకం గురించి, నువ్వు ఆడ ఒక మంచం వేసుకొని పో, ఆయన ఒక వారం రోజులు వండుకోపో, కావాలండి పో నా గుడికి. వీళ్ళు వాచ్మెన్ లెక్కనే కదా అమ్మవారికి. అమ్మవారి గురించే జీవితమే త్యాగం చేసినప్పుడు అమ్మవారికి ముద్దు బిడ్డలు, అమ్మవారికి వాచ్మెన్ కూడా, పోలీస్ బందోబస్తు కూడా వీళ్ళే, వాచ్మెన్లు కూడా వీళ్ళే, సిసి కెమెరాలు వీళ్ళ కళ్ళే. ఎట్లా అని ఇట్లా నిఘా వేసి మొత్తం చూడాలి గుడి చుట్టుముట్టు. ఒక ఈగను రానియొద్దు, ఒక దోమను రానియొద్దు. వచ్చిన 100 మందిలో కూడా ఎవడు చెడ్డోడు, ఎవడు మంత్రగాడు, ఎవడు తంత్రగాడు, ఎవరితో అమ్మవారికి కీడు ఉన్నది అనేది కూడా మీరు పసిగట్టాలా. మరి అంత అయినాక కూడా రాలేరు కదా ఇప్పటిదాకా కొంతమంది స్వామీజీలు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అమ్మవారి గురించే మేము అమ్మవారి గురించి మా జీవితమైనా త్యాగం చేస్తాం అన్నోళ్ళు కూడా, మరి అమ్మవారు గుండె మీద పాదం పెట్టి తనినప్పుడు ఎంతమంది థర్డ్ జెండర్లని గుండెలు బాదుకొని గొంతులు పోంగా చించుకొని అక్కడ నీటి చుక్క తాగుదామంటే కూడా వాటర్ సప్లై కూడా చేస్తాడు ముత్యాలమ్మ గుడి కాడ.
సరే ఇంతమంది వస్తారు కదా అని ఎవడన్నా దాతలకి ఇంత పులిహోర కూడా పెట్టొచ్చు. అప్పుడు మందమని జర ఇంత కడుపునిండు. లేకపోతే ఆ దేవాలయ యాజమాన్యం ఏమన్నా ఏదన్నా మరి ఇంతమంది మన గురించి వచ్చారు, మన అమ్మ గురించి వచ్చారు కదా అని ఓడు ఉప్పు నీళ్ళ ట్యాంకర్ తెచ్చాడ పెట్టినా తాగుతాం కదా మేము. నేను కూడా మొక్కల మీద నడిచిన, నాకు కూడా దూపు అనిపించింది. ఒక షాపులలో తాగుదామా, షాపులు బంద్, ఎవరి ఇళ్ళకి పోదాం, మనకు పరిచయస్తులు అందరూ ప్రతి ఒక్కరు తాగండి అమ్మని వాళ్ళు ఇస్తారు, ఎంతమందికి అని నీళ్ళు ఇస్తారు. కాబట్టి చాలా టూ మచ్గా మాత్రం జరిగింది. అక్కడికి మీ లోక కళ్యాణార్థమే పోయిందో ఆమె ఇంకింత ఫేమస్ గానికి పోయిందో ఈ థర్డ్ జెండర్ నాకైతే తెలియదు. కానీ ఈ విషయం థర్డ్ జెండర్ అని మొన్న నుంచి బయటపడుతుంది. మిగతా నా అక్క చెల్లెలు, మా అక్క చెల్లెలు ఎవరైతే సహోదరులు ఉన్నారో థర్డ్ జెండర్స్, జోగినీలు, వీళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి అడ్డుకోవాలా, ఆమె నీటికి స్టాప్ చేయాలా, లేదంటే మీ అందరికీ పెద్దమ్మ జేజమ్మ అయి కూర్చుంటుంది. ఆ ప్రకారం కూడా చెప్తున్నా నేను. ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా మరి అలా ఆమెకి ఇచ్చిన పర్మిషన్ మాకెందుకు ఇయ్యారని కూడా మా సొంటోళ్ళం కూడా ఇదే ఇంటర్వ్యూలో అడిగాను, మీకు కారు ఉంది, కారుకి నెంబర్ ప్లేట్ లేవు, లైసెన్స్ లేదు, బండి కాగితాలు లేవు, సైరన్ పెట్టుకుంది, మన పొలిటీషియన్వా, ఎమ్మెల్యేవా, ఎంపీవా, మరేంటి నీకెందుకు సైరన్? నిన్నెందుకు పోలీసు వాళ్ళు ఆపట్లంటే నన్ను ఆపే దమ్ము ఎవ్వడికి లేదు, నన్ను ఆపి చూడమను అంటే మన మంత్రాలు చేస్తాను, నేనేం చేయను, కానీ నన్ను ఆపే దమ్ము మాత్రం ఎవడికి లేదని చెప్పి ఆమె ఖరాఖండిగా చెప్పేస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నా దగ్గర ఒక లైసెన్స్ లేకపోతేనే నాకు ఫైన్ వేసి పంపిస్తుంది, నా దగ్గర ఒక పొల్యూషన్ లేకపోతే ఫైన్ వేసి పంపుతుంది, నెంబర్ ప్లేట్ లేకపోతే ఒక 5,000 వేసేస్తుంది. హెల్మెట్ కూడా జనరల్గా అంటే వెహికల్కి, కారుకి కానీ కారుకి కానీ ఏదో నువ్వు దేశవ్యాప్తంగా సంచారం చేస్తున్నావు, ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఆపట్లేదు? ఆపట్లేదంటే ఎవరికైతే భయపడరు, ఆ పుర్రెలు చూసి మరి పోలీసు వాళ్ళు భయపడుతుర్రో ఏమో తెలియదు. ఆమె లగ్నంగా కూడా ఉంది కాబట్టి ఇవాళ రేపు ఏమన్నా స్త్రీ అని పుట్టించుకుంది కదా ఆడామె అని, దగ్గర పోతే నన్ను ఏమో రేపు చేయి నీకు వచ్చిండని ఇట్లా పెడతారని ఇట్లా భయపడుతుర్రో ఏమో పోలీసు వాళ్ళు. కానీ పోలీసు ఎవరికి కూడా భయపడొద్దు, వాళ్ళు ఎంతటోళ్ళైనా. అంతెందుకు రాష్ట్రానికి సీఎం అంటే రాజుకు నెంబర్ ప్లేట్ ఉంటుంది. మరి భారతదేశానికి రాజు నరేంద్ర మోడీ ఉన్నారు, ముర్ము గారు ఉన్నారు, మరి వాళ్ళందరికీ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు కూడా చెకింగ్స్ ఉంటాయి. అంతెందుకు పార్లమెంటు నేను మొన్న పోయొచ్చిన, ఇట్లనే పార్లమెంటు చూద్దాం, ఢిల్లీలో బోనం అయిపోయిన తర్వాత పార్లమెంటు చూపిస్తాను. ఒక భక్తుడు అన్నాడు, నన్ను ఎంతో అభిమానించేది, 2 భార్య భర్తలు జాబ్స్ చేస్తారు, అందులో మేము చూపిస్తాం రండి అమ్మ అన్నారు. పోయినా ఎన్ని చెక్కింగ్లు అనుకుంటున్నావు, అడుగడుగు చెక్కింగ్లే, అడుగడుగు ఆధార్ కార్డు, పాన్ కార్డు చూపించాల్సింది. అది నరేంద్ర మోడీ గారికి కూడా ఆ రూల్ ఉందంట. నేను అనుకున్నా ఏదో చక్కగా నేను ఇక దేశానికి రాజును కదా చక్కగా వెళ్ళిపోతా అంటే కాదంట, ప్రతి ఒక్కరికి రూల్స్ ఉంటాయంట. మరి అంత పెద్ద రాజుకే రూల్స్ ఉన్నప్పుడు ఈమెకు రూల్స్ ఉండవా? ఇంకోటి ఈమె థర్డ్ జెండరు, ఆ గోర కూడా కాదు, భయపడాల్సిన అవసరమే లేదు. నాగసాధు కూడా అసలే కాదు, భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు భయపడుతున్నాడు? పుర్రెలు ముంగల పెట్టుకుంటుంది బండిలా, ఆ బండి కూడా ఏమో కొట్టేసుకొచ్చిందే ఉండొచ్చు, అది బయటకు తీస్తే మాత్రం తెలుస్తుంది. ఆమె కొనుక్కునేంత శక్తి కూడా లేదు. కానీ ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతుంది. ఆమె ఏదైతే టార్గెట్ అనుకుని వచ్చిందో పబ్లిక్లకు, ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. కానీ అలాగానే రీచ్ అయ్యింది అనుకో, ఈమె జెండర్ అని అన్నప్పుడల్లా, థర్డ్ జెండర్ అన్నప్పుడల్లా థర్డ్ జెండర్ వాళ్ళకి మచ్చబడుతుంటుంది. వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లా లగ్నంగా తిరగొద్దాం, ఎందుకంటే థర్డ్ జెండర్లు కూడా డబ్బులు ఇవ్వకపోతే చీరలు ఏవట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతో ఉంటారు. కానీ అంత బరిదెగించి బరవతలు తిరుగుతలేరు కదా, లగ్నంగా తిరుగుతలేరు కదా. కాబట్టి వాళ్ళైనా షేమ్ పడాల్సింది మేము చూస్తే. అసలు ఈ కొద్ది కాలంలో ఇదేందో ఈమె దర్శనమే జరుగుతుంది. మొత్తం యూట్యూబ్లో చూస్తే మేము అమ్మవారివి శ్లోకాలు అంటే ఒక అమ్మవారని మొక్కుతున్నారు, కానీ ఆమె లగ్నంగా ఉంది కాబట్టి మీరు ఏదన్నా ఒక వస్త్రం ధరించాలమ్మా అని చెప్పాలా. అందరు మరి ఎవరు ఆడోళ్ళు కూడా చెప్తలేరు కదా మీకు ఎవరు కూడా. నేను ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా వినలేదు, అమ్మ మీరు వస్త్రం కట్టుకోండి అమ్మ, మీరు ఎంత స్త్రీ మూర్తి అయినా కానీ చిన్న చిన్న గుడ్డలు ఉంటాయి అవన్నీ కట్టుకోండి అమ్మ కనీసం. అలా ప్రశ్నిస్తే నేను 20 సంవత్సరాల క్రితమే నేను చనిపోయాను, ఇది నాకు మరో జన్మ, నన్ను శివుడు మళ్ళీ నాకు మరో జన్మ ఇచ్చి ఇలా ఇంకా నయం శంకరుని భార్య అని చెప్పలేదు కాబట్టి. నీ పేరు ఏంటంటే నా పేరు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు.
త్రిమూర్తులట. అదే అంటున్నా నేను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా అంటే మరి ఆడామన్నప్పుడు మరి ఆసక్తులతో పోల్చుకోవాలి కదా, లక్ష్మీ సరస్వతి పార్వతి. ఇక్కడ అయ్యలతో ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా చక్కగా చెప్పింది. అయినా అసలు ఆమె అనాల్సిన అవసరం లేదు, వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళం మేము అని కూడా తనే చెప్పుకుంది. ఇంకోటి వాయిస్తోనే ఎట్లయినా పర్టికులర్గా గుర్తుపడుతుంది. ఎట్లయినా యోని అంటే ఎవరికైనా లింగ మార్పిడి కూడా చేసుకున్నాను చెప్పింది. చెప్పినప్పుడు మరి అది మీరు చాలా వరకు అయితే బయటకు వస్తున్నాయి అయితే నాకు నెలసరి విషయాలు. ఋతుస్రావం కూడా వస్తుందంటే లింగ మార్పిడి చేసుకున్న ఒక మగ నుంచి ఎవరు కూడా ఋతుస్రావం రాదు. ఏ ట్రాన్స్జెండర్ కూడా ఇప్పటిదాకా వచ్చింది లేదు. అట్లా అయితే నాకు భగవంతుడే ఋతుస్రావం వస్తుందంటుంది. భగవంతుడే అవసరం లేదు. ఇక మనకు మనమే సృష్టించుకోవచ్చు అన్నీ కూడా. గర్భసంచిని మనమే సృష్టించుకోవచ్చు. రేపు పొద్దుగాల షరతు కడితే 2 నెలలకే నేను పిల్లని తీసి బయట వేస్తా అనుకోవచ్చు. ఇక నేను ఇప్పుడే కంట చూడు అనొచ్చు. భగవంతుడు ఎందుకు? ఇంకా కొన్ని కోట్లకు అధిపతులు ఉంటారు, పిల్లలు లేరు. అది భగవంతుని మీదనే ఉంటుంది. ప్రకృతి ఎవరి చేతిది కాదు, పంచభూతాలు ఎవరి చేతిది. ఈ కొద్ది కాలంలో వచ్చే సన్యాసులు కానీ, బాల సన్యాసులు కానీ, కొంతమంది ఎవరు పడితే వాళ్ళు నోటికి వచ్చినట్టుగా వాళ్ళు దేవుడని క్రియేట్ చేసుకోవాలనుకుంటారు మా తెలియదు. కానీ పంచభూతాలను ఆపే శక్తి కూడా ఉంది అంటుండ్రు వాళ్ళే. ఆపు అంటే ఆపలే, మా వశం కాదంటుర్రు వాళ్ళే. ఇదే ఎవరైతే అఘోరి నాగసాధువులు చెప్పుకుని తిరుగుతున్న అతను వారానికి ఒక శవాన్ని తింటాడట. అంటే నేను ఇప్పటిదాకా చాలా మంది అఘోరులను ఇంటర్వ్యూ చేశాను. ఏ అఘోరి మాత్రం వారానికి ఒక శవం అయితే తినరు. నేను ఎక్కడ కూడా చూడలేదు, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు. వారానికి ఒక శవం తినడం ఏంటి? వారానికి ఒక శవం తింటే ఆయనే శవం అయిపోతాడు. శవాన్ని తినాలంటే ఒక అఘోరి ఎందుకంటే పాయిజన్ ఉంటుంది. జీవరాశులు ఒక మృగానికి ఒక మృగం అన్ని తింటాయి, కానీ మనిషిని చంపేస్తాయి కానీ మొత్తం తినేయవు. అందుకే అంటారు మనిషి. అన్ని జీవరాశులు వానికి వస్తాయి కానీ మన శరీరం దేనికి వానికి రాదనేది కూడా పెట్టిండ్రు అన్నమాట భగవంతుడే. అందుకే మనిషి భగవంతుడు పెట్టింది. మానవుడు అని పెడితే మన మనిషి అనే నామకరణాన్ని తెచ్చుకున్నాం. అంత మనిషి అనే దానికి కూడా విలువ లేకుండా చేసుకుంటున్నాం ఈ కొద్ది కాలంలో. ఇంకోటి, ఎవరిని పడితే కూడా వాళ్ళని నమ్మొద్దు. చాలామంది బోకర్ వాళ్ళు వెళ్తున్నారు. మేము కూడా అట్లా సృష్టించుకోవాలంటే 30 సంవత్సరాల నుంచి ఎన్నో శక్తులు మేము కూడా చూపిస్తూనే వచ్చినాం. సరే చేతులతోని మాయలు మంత్రాలు చూపించకుండా బోనం అనే దాంట్లో మాత్రం చాలా అద్భుతంగా ఎకరాన్ని కొండలు ఎక్కి చూపించినాం, దిగరాని కొండలు దిగి చూపించినాం, చెరువులు కుంటలు బాయిలలకు దిగి చూపించిన. అలా ముసలి ఉండని, తాంబేలు ఉండని, పాములు ఉండని, చేపలు ఉండని, ఏది ఉండని, గాలిలో కూడా ఎగిరి చూపించినాం. ఎన్నో మేరాకిళ్ళు మేము కూడా చూపించినాం. కానీ ఎప్పుడు కూడా నేను ఇంత సత్యము నాది అంత సత్యం మన డప్పులు మేము ఎప్పుడు కొట్టుకోలే. ప్రజలోకం మాత్రం అమ్మ మీరు ఇట్లనమ్మా, మీరు అట్లా అమ్మ, మీరు చాలా దైవశక్తి ఉన్న వాళ్ళమ్మా, మీరు దైవ సంభూతులమ్మ, మీరు అమ్మని చూసినట్టు అనిపిస్తుంది ఎల్లమ్మ తల్లి, మీ ముఖంలో అంత కడ ఉంటుందమ్మని ప్రజలోకం అన్నారు తప్ప మనం అనిపించుకోలేదు ఎప్పుడు. ఈ కొద్ది కాలంలో వచ్చిన వాళ్ళు ఏందో మరి మేమే దేవతలం అనుకొని మరి వాళ్ళే మరి ప్రచారం అయితే చాలా చేసుకుంటారు. అంటే చనిపోయిన శవాన్ని తింటారు కదా, అంటే ఈయన చెప్పింది నిజమేనా? నిజమంటే నువ్వు చూడలే, నేను చూడలే. బూడిది రాసుకుంటుంది, నువ్వు చూడలే, నేను చూడలే. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మ ఉంది అని చెప్తా. ఇక నమ్మినోడవైతే నిజంగానే ఆయన కనిపిస్తుందేమో, ఆయనకు దివ్య శక్తులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిజంగానే అమ్మ ఉందేమో, ఆయన పక్కకు కూర్చుందేమో, అమ్మ నమస్తే అని కూడా అంటావు చెప్తే. బాగా పిచ్చిగా నమ్ముతాయి. అమ్మలేడ కనబడతారు, అమ్మలేడికి వెళ్ళి వస్తారు. ఆమె జగదాంబ. ఆ దేవతల దర్శనం కానికనే కొందరు లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు అప్పట్లో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నారంటారు. ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది అంటుంటారు. అప్పుడప్పుడు ఆ మధ్యలో కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఉత్తి అస్థి పంజరమే, కానీ అలా ఆకాశగంగ పడుతూ ఉంటుంది ఆయన మీద. ఆయనకు 5000 సంవత్సరాలు గడిచిపోయినాయట. ఇప్పటికే హిమాలయ శిఖరంలో ఉన్నారట. హిమాలయంలో కూడా ఆంజనేయ స్వామి తిరుగుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి తోక చూసినంత మటుకే చనిపోయాడు ఒక ఆయన, స్వర్గస్థుడైనని కూడా ఆ మధ్యలో కథనాలు విన్నా నేను. కాబట్టి అలా ఏమీ లేదు వీళ్ళ దగ్గర ఇట్లా. సో ఒక అఘోర శవాన్ని ఎలా తినగలుగుతాడు? అది వాళ్ళకి సాధ్యమేనా? అదే అంటున్నా, నేను చూడలేదు కదా మనము. జనరల్గా తింటారు, తిన్నవారు కూడా. నేను అంటే కాలుస్తారు కదా, డైరెక్ట్ తినరు కదా. కాల్స్తే ఏదైనా కూడా పాయిజన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు చికెన్ అట్లనేది, నువ్వు మటన్ అట్లనేది చేస్తారు. చేసిన తర్వాతనే కాల్చినాకనే భగవంతునికి నైవేద్యంగా స్వీకరించినాకనే వీళ్ళు తింటారు, నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు ఆనాడు భక్త కన్నప్ప పెట్టలేడా మాంసం? స్వీకరించలేదు. అప్పుడు భక్త కన్నప్పని దేవుడు ఎందుకు చేయాలి? శంకరుడు మాంసమే వాడనప్పుడు
ఆయనని ఏ రాతిశీలగానో చేసి చెప్పించవచ్చు కదా. సరే ప్రేమతో పెట్టిండు మాంసం, జింక మాంసం పెట్టిండు, తెలిసి పెట్టిండో తెలియక పెట్టిండో, వాడొక చెంచోల జాతికి చెందిన ఆయన, నేను స్వీకరిస్తున్నా తథాస్తు. నీ కుండల కలిగింది పెట్టినావు, నా లింగానికి నీళ్ళు పోసినావు, పుష్పం వేసినావు, అన్నీ చేసినావు, తథాస్తు. నువ్వు ఒక దేవునివి. కానీ భక్త కన్నప్ప అంటే ఆయన దేవుడే కదా. కాబట్టి ఆ ప్రకారంగా భక్తులు ఏది పెట్టినా స్వీకరిస్తాడు. అందుకే బోలే బాల అంటారు కదా, ఏది పెట్టినా స్వీకరిస్తాడు శంకరుడు. కానీ అలా ఏదో నేను తినేసిన అని చెప్తే కాదు, తిని చూపించు. దాన్ని నువ్వు అప్పుడు అందరిని నమ్ముతాం, మనం కూడా నమ్ముతాం, కాళ్ళు గడుగుదాం. పంచామృతం. నాగ సాధువులకి ఐడి కార్డులు, కోడ్లు ఉంటాయా మీకు తెలిసినంత? మా శివశక్తులకు కోడ్లు లేవు, మా జోగినీలకు కోడ్లు లేవు, మా థర్డ్ జెండర్లకు కోడ్లు లేవు, రాజకీయ నేతల కోడ్లు లేవు. మీరు కూడా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీలాగానే ఎన్నో ఛానల్స్, మీకు కోడ్లు లేవు. దేవతలకు మేము అమ్మవారు మాంకాలమ్మ, నేను పోచమ్మ ముత్తెలమ్మ, వాళ్ళ కోడ్లు లేవు. ఎవ్వరికి కూడా కోడ్ అనేది ఉండదు. ఐడి కార్డులు ఏముండవు, ఏది ఉండదు. నువ్వు పాలాన సత్యవంతుడవు అన్నప్పుడు ఏదో ఒక మెరాకిల్ చేయాలి పబ్లిక్ లో, ఏదో ఇట్లా బండారు రాల్చడం కానీ. ఉంది ఒక ఐడెంటిటీ కార్డు, నేను చూసిన, నేను ఐడెంటిటీ కార్డు ఉంది ఆమె మీద. మరి ఆ ఐడెంటిటీ కార్డు మీద ఏముందో నేను చూడలే. కానీ యూట్యూబ్లలో ఆమె సామాన్ చూపిస్తున్నారు కదా, ఈచ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వల్ల ఆమె కార్ల నుంచి అంతా చూపిస్తున్నారు కదా, అందులో ఐడెంటిటీ కార్డు చూసిన. మరి ఐడెంటిటీ కార్డు ఏందో, ఆ సైరన్ వేసుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఎందుకు ఏమంటలేరు? ఒట్టి సైరన్ ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో, అది కూడా అవసరం కొద్దీ వాడాలి, అది కూడా లిమిట్ ఉంది వాళ్ళకు కూడా. కానీ మేము ఎప్పుడు పడితే అప్పుడు సైరన్ వాడడము, ఎప్పుడు పడితే అప్పుడు కారులో తిరగడం, ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడం, దుర్గామాత మండపం ఉంటే అల్లకి వెళ్ళిపోవడము. కానీ మేము లగ్నంగా చూసి రేపు రాబోయే జనరేషన్లో కూడా గీంత బట్టలు ఎందుకు, బరవతలు ఉంటే అయిపోతుంది కదా అనుకునే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెప్పలేం. ఇవాళ రేపు మనుషులు ఎట్లున్నారంటే చాలా ముందు తెలివితో పుడుతున్నారు కదా. ఎందుకంటే ఇవాళ రేపు అయ్యో ఒక చీర కట్టుకోవాలన్నా, పోవే నేను చీర కట్ట మమ్మీ, బోనాలకు బతుకమ్మకు డ్రెస్ వేస్తా. ఇంకో ఏమనంటే ఈజీగా ఉంటుంది అంటే జీన్స్ టీషర్ట్ వేసేస్తా మమ్మీ, ఈజీగా ఇట్లా ఇప్పి అక్కడ పడేయచ్చు. ఎందుకు ఈ మాటలు మీరు కూడా విన్నరవచ్చు పబ్లిక్లల్లో. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా, బతుకమ్మ బోనాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అవుతుంది. కాబట్టి మా పక్కింటి ఆమె చాలా హెవీగా తయారవుతుంది, నేను చాలా టూ మచ్గా హెవీగా తయారవుతాని ఒకటి వచ్చింది కాబట్టి అట్లా తయారవుతురు. కానీ అమ్మోలు అయితే తయారు కాకపోవు. ఆల్మోస్ట్ నిన్న కూడా నేను ఒక ఫంక్షన్కి పోయినా, నేను బాగా హెవీగా ఉన్నా, బోనం ఉండే, నాకు సొమ్ములే ఉంటాయి, తర్వాత నాకు నిమ్మకాయల దండ ఉంటుంది, పూలదండ ఉంటుంది, నా కాళ్ళ పట్టగొలుసులు 2 కిలోల పట్టగొలుసులు, తర్వాత ఇప్పుడు నేను వేసుకున్న బేడి 75 తులాలు, గాజులు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. నా ఒంటి మీద దాదాపు ఒక అన్ని చీరతో సహా చూస్తే ఒక 30-35 కిలోల సామాన్లు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ఇంటోళ్ళు ఇంకో జరసేపు అయితే ఫోటో దిగుదాము అందరం కలిసి ఒక గ్రూప్ లాగా గుర్తుంటుందని అనుకొని ఏదో ఇంత ఛాయ్ పెట్టియండి అమ్మ, నేను రూమ్లో ఉంటా, ఛాయ్ తాగేసి నేను బయటకు వచ్చినప్పుడు దిగుదాం, అప్పుడు తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటే ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చే వారికి అందరూ డ్రెస్సులు చేంజ్ చేసేసుకున్నారు. వాళ్ళు కట్టుకొని మా అంటే గంట సేపు కూడా కాలే, కరెక్ట్గా చీరనే ఉంది, వాళ్ళ వంటి మీద పుసలతాడే ఉంది అంతే, వాళ్ళ వంటి మీద ఏం లేదు. ఆ పట్టు చీరలు కూడా కావు, అవి చాలా బరుగుండే పట్టు చీరలు కూడా కావు. ఇవాళ రేపు ఉన్నోళ్ళు ఎట్లా కడుతారో మీకు తెలుసు, అల్కా పట్టు, అది కూడా ఒకటి 8,000-5,000 ఉంటుంది. అలకట్ పట్టు అది చీర, ఎంతసేపు అయినా ఉండొచ్చు. మేము కట్టుకునేటి ఇంకా ఎక్కువ ఉంటాయి, మాకు సాకలు ముఖాల నుంచి వస్తారు కాబట్టి మా చీరలు కూడా నానిపోయి ఉంటాయి కాబట్టి మాకు ఇంకెక్కువ బరుగుండాల. నేను దండలు కూడా తీయలే, గవల దండ తీయలే, నిమ్మకాయల దండ తీయలే, ఏం తీయలే. వాళ్ళు అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిండ్రు. అవి అట్లా ఉందన్నమాట సమాజం. ఆయన కార్లో ఏదైతే పుర్రెలు ఉన్నాయో అవి కొన్ని ఇక్కడ ఇట్లా చీరిక వాసినట్టు, వీటికి వచ్చిన చీరిక వాసినట్టు, ఎడగకు చీరిక వాసినట్టు ఉన్నాయి. కానీ చీరికలు మనకు ఈ పుర్రెల మీద ఇట్లా ఎందుకు ఇట్లా పగిలి అటు ఇట్లా చీరికలు వాసిన గీతలు ఉన్నాయంటే, అయితే అది మన తలరాత. అంటే ఆమె అడిగింది అనమాట, మన తలరాత ఇక్కడ ఉంటుంది కదా, మరి ఇటు వెనకకు పోయి ఇటొకటి అంటే ఒక్కొక్కరు తలరాత ఒక రా ఉంటుంది కాబట్టి ఆ వంకర మీద అటు ఆమె అట్లుంది, ఇది ఇట్లుంది అని చెప్పి తలరాతలు ఇక్కడ వెనకకి ఇట్లా పోతాయా? ఇక్కడ కదా ఉండేది. ముగ్గులు మనకి యూజ్ చేయరాక ఒక గీత ఒకలా గీస్తాం, ఒక గీత ఒకలా గీస్తాం. ఒకసారి 4 ఏళ్లతోనే 4 గీతలు గీస్తారు, కొందరికి రావు.
కొందరికి అల్లిబిల్లి గీతలు వస్తాయి. అది మనకు సాధ్యమవుతుంది, పిచ్చి పిచ్చి గీతలు గీస్తుడు మన వల్ల అవుతుంది. కానీ సాక్షాత్ బ్రహ్మ, పంచముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అనే పేర్లు ఉన్నాయి ఆయనకు. ఆయన ఎంత బ్రహ్మాండమైన, ఎంత తల చూడకుండానే అద్భుతమైనటువంటి రాత రాసి ఆయనకు ఇక్కడి నుంచి ఇక్కడనే ఉంటాయి ఆ గీతలు కూడా. ఏదో మనం 100 ఏళ్ళు బతికితే ఇక పెయినిండకి మనం ఒక 10 రోజులు కూర్చుండ పెడితే 10 పుస్తకాలు అయినా గీకుతాం మనం రాత. కానీ ఆయన అట్లా కాదు, గీసిన గీతలు గీ నుంచి గీడు దాకానే 100 ఏళ్ళ జీవితంది రాసిస్తాడు మనకు. అందుకే ఇక్కడనే పుర్రె మీదనే మనకు వంకర తింకల గీతలు కొందరికి రాసినట్లు. అలాగే మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మా అమ్మను దహనం చేసినప్పుడు ఒక పెన్సిల్తో అద్భుతమైనటువంటి అందమైన రాత రామలింగ అని ఇట్లా రాసి ఉండడం, ఒక 4 లైన్లు కూడా వేరే వాళ్ళు వచ్చి చదవద్దు నాన్న, చదివితే మీ తలలు 1000 ముక్కలు అవుతాయి అని చెప్పడం జరిగింది. తర్వాత మేము చదివిన ఆ కొద్దిగా అయినా సరే సెంటెన్స్ చదివినందుకు మాకు చాలా విపరీతమైన తలనొప్పులు. మాకు మా చెల్లెకు నాకు ఇద్దరం చదివిన వాడు కూర్చొని ఏడవడం చదవడం. అది అంటే అరస్పేటలో కాష్టాల గడ్డలో కాష్టం చేసినప్పుడు ముచ్చట, ఇది 16 సంవత్సరాల కింద ముచ్చట. తర్వాత ఒక నెల రోజుల దాకా బ్రహ్మంగా రాస్తుంది. మనం ఎందుకు రాస్తాం ఆ రాత పెన్సిల్తో? అంటే ఒక పెన్సిల్తోని ఒక అద్భుతమైనటువంటి రాత మనం చదవచ్చిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. అంటే అర్థం కాని రాత అంటారు, బ్రహ్మ రాత అర్థం కాని రాత అంటారు. కానీ అది ఎందుకో మరి